లాస్ట్ కంటిన్యూషన్ షార్ట్ వీడియో ఇది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసేసి ఇక్కడ రండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఈ వీడియో. అండ్ అలా ఈవినింగ్ సరదాగా బైక్లో చల్లగాలికి స్టార్ట్ అయ్యాం కదా, బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ అయితే కేఎస్ బేకర్స్కి వచ్చాము. ఇక్కడ కొంచెం లైట్గా స్నాక్ లాగా తిందాము అని చెప్పి వచ్చినాం అనమాట. అండ్ ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 years అయిపోయింది. ఆ తర్వాత రానే లేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. చాలా మారిపోయింది ఇదంతా కూడా. అండ్ వచ్చాము, తర్వాత ఆర్డర్ ఇచ్చుకున్నాం. బ్రౌనీ శాండ్విచ్, చికెన్ శాండ్విచ్ అండ్ ఎగ్ పఫ్. దీనికి వివి కోసం బ్రౌనీ తీసాము, అది సగం తిని ఇంక వదిలేసింది. మేబీ అది మిల్క్ తాగేసి వచ్చింది కదా ఇంట్లో, సో దానికి ఎక్కువ ఆకలి లేదనుకుంటా. అండ్ ఫైనలీ టేస్ట్ అయితే ఏం మారలేదు. చికెన్ శాండ్విచ్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ యాక్చువల్గా వచ్చిందైతే మేము శారీ షాపింగ్ కోసం నర్సింగ్లో శారీస్ తీసుకుందాం అని చెప్పి, కొంచెం పని ఉందని చెప్పి వచ్చాము. సో శారీ షాపింగ్ కోసం అని వచ్చి ఇంకా స్నాక్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. అండ్ ఇక్కడ శారీ కలెక్షన్ నర్సింగ్లో అయితే నాకు బాగా నచ్చుతుంది. శారీ కలెక్షన్ కానీ లేకపోతే మెటీరియల్స్ కానీ అందరికి తెలుసు కదా, చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మేము తినేస్తున్నాము. నేను చెప్తున్న టేస్ట్ ఏం మారలేదు, సేమ్ యాజ్ టీజ్ ఉందని చెప్పి. అండ్ నర్సింగ్కి వెళ్ళేసి నేను ఇక్కడ చూస్తున్నాను శారీస్. అంత ఐడియా లేదు, బట్ మేనేజ్ చేయగలుగుతాను శారీస్ గురించి అయితే. మమ్మీ వాళ్ళకి అట్లా వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ తీసేసుకున్నా. ఒక 4-5 శారీస్ తీసుకొని ఇంకెప్పుడు నర్సింగ్కి వచ్చినా కూడా శారీస్తో పాటు కర్టెన్స్ అయితే ఖచ్చితంగా చూస్తాను. కలెక్షన్ బాగా అనిపిస్తుంది. కొంచెం మెటీరియల్ కానీ లేకపోతే ప్రైజెస్ కానీ కలెక్షన్ కానీ బాగా అనిపిస్తుంది. సో కర్టెన్స్ కూడా తీసేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట, బిల్లింగ్ చేయించుకొని అలా సరదాగా గడిచింది. మళ్ళీ కలుద్దాం, బాయ్.